చదువుకునే పొలగాళ్ళు మస్తు కష్టాలు పడుతున్నారట నుల్లా. చదవకపోతేనేమో సార్ ఏమంటాడో అని భయపడతాండ్రు. చదివిన తర్వాత మార్కులు వస్తాయా లేవా అని భయపడతాండ్రు. ఇట్లాంటి కష్టాలే కాదుల్లా, హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లగాండ్లు కూడా హాస్టల్లో వండేందుకు మనుషులు లేకపోతే కూడా వాళ్ళ చెయ్యి వాళ్ళే కాల్చుకొని గిట్ల చపాతులు చేసుకుంటున్నారట. చూడుండోసారి. కాలేజీ పోరగాలంటే ఎట్లుండాలి నుల్లా? మంచిగా ఇంత యాలకి తినాలి, రోజు కాలేజీకి పోవాలి, చదువుకోవాలి, మళ్ళా హాస్టల్కి వచ్చి పుష్టిగా తిని మళ్ళా మంచిగా చదువుకోవాలి కదా. ఇట్లుంటది కాలేజీలో చదువుకునే హాస్టల్ పిల్లగాల పరిస్థితి. కాకపోతే కొన్ని హాస్టల్లో ఎట్లుంటదంటే సాంబార్ మంచిగా ఉండకపోవడం, టిఫిన్లు చక్కగా పెట్టకపోవడం, మహా అయితే దొడ్డు బియ్యం పెట్టి వాళ్ళ కడుపు నింపడం జరుగుతుంది కానుల్లా. కాకపోతే మన తెలంగాణలో ఉన్న నల్గొండ జిల్లా మహాత్మా గాంధీ యూనివర్సిటీలా చదువుకునే పిల్లగాళ్ళు తిండి తినే దగ్గర చాలా కష్టాలు పడుతున్నారంట. వాళ్ళే వంట పనులు చేసుకుని తినుడు మొదలు పెడుతున్నారంట. అయితే అసలు ముచ్చట ఏంటంటే ఆ నల్గొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఉన్న హాస్టల్ మెస్ డైనింగ్ హాల్ లా హెల్పర్స్ ఎవరు లేకపోవడం తోటి చదువుకునే పొల్లగాండ్లే అక్కడ ఉన్న వంట గదిలో మొత్తం పని వాళ్ళు చేసుకుంటారు. అయినా చదువుకునే పిల్లగాండ్లు ఇట్లా చపాతీలు వంటలు చేసుకొని తింటే వాళ్ళు చదువుకునేది ఎప్పుడు? వాళ్ళు చదువుకోవాలి కాబట్టి హాస్టల్లో మంచి సిబ్బందిని పెడితే వాళ్ళే కదా పిల్లగాండ్లను చూసుకొని అన్ని వస్తువులు తయారు చేస్తారని కొందరు అంటున్నారు. సారు మనం శాతం